2014 తర్వాత బీజేపీ కూడా ఏం తక్కువ కాదనేది కదా వాళ్ళు చేస్తున్న విమర్శ. మొత్తం దేశంలో ఒక ఎమ్మెల్యే చూపెట్టండి బీజేపీ తీసుకుంది. రాజీనామా చేసి తీసుకుంటున్నారు. అది ఎమ్మెల్యేని తీసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యేని తీసుకున్నట్టు అవుతుంది. పార్టీలే కలిపేస్తున్నారు కదా 2/3 మెజారిటీ అని చెప్పేసి. అది మన చట్టం మన రాజ్యాంగం దానికి అనుమతిస్తుంది కదా. చెప్పండి, అట్లా కూడా పార్టీని కలుపుకునేది ఎక్కడుంది చెప్పండి. మధ్యప్రదేశ్ రిజైన్ చేసి వచ్చిండ్రు. జ్యోతిరాదిత్య సింధియా నాయకుడు, ఆయన ఎంబడున్న ఎమ్మెల్యేలు రిజైన్ చేసి వచ్చారు ఆయన నాయకత్వంలో. అది ఇలాంటి స్ట్రాటజీనే అన్ని రాష్ట్రాల్లో కూడా నెమ్మదిగా వీళ్ళు అప్లై చేస్తూ మొత్తం అంతా బీజేపీనే ఉండేలాగా ఒక స్కెచ్ చేస్తుంది. అవునండి, బీజేపీ తప్ప దేశానికి వేరే మార్గం ఏం లేదు, కనబడతలేదు. మరి పొజిషనే లేదు, లేకుండా చేస్తున్నారు. అపోజిషన్ లేకుండా ప్రజలు చేస్తున్నారు. ఇన్ సచ్ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ లేకుండా అయిపోతుంది. ఇది అది మంచిది కాదు దేశానికి. లేకుండా చేసేదే మీరని కదా సర్తో లక్షల ఓట్లన్నీ మాయం చేస్తూ కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు ఎందుకు మాయం చేస్తున్నారు? అదే కదా వాళ్ళు అడిగేది. ఓటు ఎక్కడ మాయమైందండి? సర్తో కొన్ని లక్షల ఓట్లు కదా వాళ్ళకి. కాంగ్రెస్ సపోర్టర్స్ ఎవరున్నారు, కాంగ్రెస్ ఓటర్లు అన్నీ మాయమవుతున్నాయని. యూపీలో 4 కోట్ల ఓట్లు పోయినాయి. బీహార్లో ఎంత పోయినాయండి? దాదాపు 1 కోటి ఓట్ల దాకా పోయినాయి. బెంగాల్లో ఎంతనో 2 crores ఎంతనో పోతున్నాయి. కంప్లైంట్స్ ఎన్ని వచ్చినాయి చెప్పండి? ఒఫీషియల్ కంప్లైంట్స్ ఎన్ని వచ్చినాయి? ఈసీ కంప్లైంట్ రాలేదని చెప్తోంది, కానీ వీళ్ళైతే మరి అడుగుతున్నారు కదా. మీ ఓటు పోతే మీరు కంప్లైంట్ చేసుకోరా? ఇప్పుడు ఈ 3 రాష్ట్రాలలోనే 7 కోట్ల ఓట్లు తీసేశారు. 7 కోట్ల ఓట్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి? మనిషి ఉంటే కదా కంప్లైంట్ ఇస్తాడు. భారతీయుడు ఉంటే కంప్లైంట్ ఇస్తాడు. అయితే మనిషి లేడు లేదా భారతీయుడు కాదు, కంప్లైంట్ ఎట్లా ఇస్తాడు? ఇంత తతంగం ఎందుకు? కోట్ల ఓట్లు వెళ్ళిపోతే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు ఎన్ని వచ్చినాయి? 0.1%, 0.2% కూడా రాలే. అంటే ఏంది అర్థం? సో మీకు ఇంకా రాహుల్ గాంధీ ఏమంటుండు, అమిత్ షా ఏమంటున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ ఓటు తీసేస్తే మీరు కంప్లైంట్ ఇచ్చుకోరా? మళ్ళీ నమోదు చేయించుకుంటారు కదా. ఎన్ని నమోదైనాయి? ప్రత్యామ్నాయ పార్టీనే లేదంటారు బీజేపీకి. లేదు, అపోజిషన్ స్ట్రాంగ్ లీడర్షిప్ లేకుండా, స్ట్రాంగ్ అపోజిషన్ లేకుండా తయారైంది దేశంలో. ఈ డెమోక్రసీకి మంచిది కాదు. ఉండాలి, గట్టిగా ఉండాలి కదా, గట్టిగా ఉండాలి కదా, విపక్షం ఉండాలి కదా. కానీ ప్రతిపక్షం గట్టిగా ఉండాలంటారు, ప్రతిపక్షం అడుగుతూ ఉంటారు, బిల్లులు పెడుతూ ఉంటారు రాష్ట్రానికి సంబంధించి, వాటిని మాత్రం పాస్ చేయరు, పెండింగ్లో పెడతారు. ఎగ్జాంపుల్ 42% బీసీ రిజర్వేషన్. ఎవరు పెట్టారు, ఎవరు పాస్ చేయలేదు. ఇంకా ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉంది కదా. నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తే ప్రెసిడెంట్ ఎట్లా సంతకం పెడతాడు? మరి బీసీల పట్ల సుప్రీంకోర్టుకి విరుద్ధంగా నువ్వు ఏదో తీసుకొచ్చి పెడితే నీకు సంతకం పెడితే దేశమంతా గందరగోళం అవుతుంది కదా. నువ్వు సుప్రీంకోర్టులో పోయి కేసు గెలుచుకో, తమిళనాడు వాడు చేసుకున్నట్టు. తమిళనాడు తరహాలో మాకు కావాలి, మాకు ఉండే గరీబోళ్ళకి, రిజర్వేషన్ లేని వాళ్ళకి, అగ్రవర్ణాలకి చేయాలని ఉండే చేసినాము. మా పార్టీ నిర్ణయం చేసుకుంటే మేము చేస్తాం. నీ పార్టీ నిర్ణయం నేను ఎందుకు చేస్తానండి? మీరు అధికారంలో నేను బీసీని ప్రధానమంత్రిని చేసినాము. నువ్వు చేసినావు, ఒక ముఖ్యమంత్రిని చేసినావు. ఇక్కడ 75 సంవత్సరాల చరిత్రలో ఒక తెలుగు రాష్ట్రాలలో ఒక బీసీ ముఖ్యమంత్రి అయిందా? మన సర్పంచ్లలో ఏం చేసాడు? మరి మొత్తం సర్పంచ్ల ఎన్నికల ప్రక్రియ ఈయన చేతుల్లో ఉంది కదా, ఇక రాష్ట్ర చేతుల్లో ఉంది కదా. ఎంత ఇచ్చాడు? మరి పార్టీ తరపు నుంచి ఇస్తామని చెప్పారు. 42%. ఎక్కడ ఇచ్చిండు? 20% కూడా ఇలే. ఇప్పుడు చూద్దాం, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాస్ అయ్యాక నేను చెప్తున్నారు వెంటనే పెడతాం అనుకున్నాం, కానీ మళ్ళీ 42% రిజర్వేషన్ ఇదేదో ఈ పార్టీలో నువ్వు ఇయని ఈసారి ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి అంటారు వీళ్ళు 40% ఇస్తాం, 50% ఇస్తాం అని లోట పీస్ ఇస్తారు. ఆ సార్ ఉన్నప్పటి నుంచి మీరు వింటూనే ఉన్నారు, వింటూనే ఉన్నా, జరగని పని అంటారు. ఇప్పుడు ఎక్కువ ఎందుకు వింటున్నాం అంటే వీళ్ళు వాగ్దానాలు చేశారు కదా ప్రజలకి, అవి పక్కతో పట్టిస్తానికి ఎక్కువ వింటున్నాం ఇప్పుడు. కానీ కేంద్రం పరిధిలో ఉంది, కేంద్రం కోర్టులో ఉంది. ఇప్పుడు కోర్టులో అన్ని ఉంటాయి. కేంద్రం అసెంబ్లీలో బిల్ పాస్ చేశాము, చేయాల్సింది కేంద్రమే. నిజంగా బీజేపీకి బీసీలు అంటే చిత్తశుద్ధి ఉంటే వెంటనే 10th షెడ్యూల్లో పెట్టి ఇది. మాకు బీసీలు అంటే చిత్తశుద్ధి ఉంది, మేము బీసీలకు టికెట్లు నీకంటే ఎక్కువ, ఎంపీల టికెట్లు ఎక్కువ, ఎమ్మెల్యేలకు ఇచ్చుకున్నాము. మా బీసీ ముఖ్యమంత్రుల సంఖ్య ఎక్కువ, మా ప్రధానమంత్రి బీసీ. నీ సంగతి నువ్వు చూసుకోరా నాయన. మరి ఈబీసీ రిజర్వేషన్లలో అనుమతి ఇచ్చారు. ఈబీసీ మాకు మేము ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినాము. అంటే మీరు అనుకుంటే చేస్తారు. మరి మేము అనుకుంటే మేము చేస్తాము. మా ప్రభుత్వం మేము అనుకోవాలి, మా ప్రభుత్వం మీరు అనుకుంటే ఎట్లా? అంటే తెలంగాణలో ప్రభుత్వంలోకి వచ్చుకొని మీరు అనుకోండి. మీరు చేశారు కదా వాగ్దానాలు, మీ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా చేస్తలేరు, ఇది చేస్తలేరు కదా. నీకు బీసీకి స్కాలర్షిప్ ఇచ్చి పాడైతే లేవు, నువ్వు టికెట్ ఎక్కడ ఇస్తావు? బీసీ గురించి కాంగ్రెస్ వాడు కానీ టీఆర్ఎస్ వాడు కానీ మాట్లాడితే చెప్పుకి పని చెప్పాలి. ఎందుకంటే కనీసం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకుంటేందుకు కూడా స్కాలర్షిప్లు ఆపిన వాళ్ళు వీళ్ళు. మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, స్కాలర్షిప్లు కూడా ఆపేసారు వీళ్ళు. కింద మీద వాడి చదువుకున్నవానికి ఉద్యోగాలు కూడా ఇస్తలేరు. ఆ పోయిన ముసలోడు ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చిన యువకుడు ఇస్తలేడు.
ఇప్పుడు ఆయన దేవుడి మీద ఆన ప్రాణం ఉన్నంత వరకు అమ్మో. తెలంగాణకు హాని చేసే ఏ పని చెయ్యను, తెలంగాణకు నష్టం చేయను అని చెప్తుంటే మీరేంటి అంత విమర్శ? పని చేస్తే నష్టమన్నా లాభమనేది, పని చేయకపోతే నష్టం కాదు లాభం కాదు. పని